హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, కరెక్ట్గా చూపిస్తాను. అట్లే నేను ఒక కొత్త ఛానల్ పెట్టాను, వసంత ముగ్గులు అని. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, వెంబడే రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బౌటై కుట్టడం, కట్ చేయడం చూపిస్తాను. 9 ఇంచులు వెడల్పు తీసుకోవాలి. పొడవు మనం అవసరం ఉన్నంత తీసుకోవాలి. ఇట్లా పొడవు, ఇది వెడల్పు. ఇట్లా కరెక్ట్ కొలత తీసుకొని క్లాత్ మనకు నచ్చిన క్లాత్ తీసుకోవాలి. బౌటై బ్లౌజెస్కైనా దేనికైనా పెట్టుకోవచ్చు. ఎక్కువ బ్లౌజుకు ఇంకా నెక్కుకు పెట్టుకుంటారు. ఇప్పుడు ఇట్లా మడత పెట్టుకోవాలి. మనము అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి మడత పెట్టి 2 సైడ్లు చూపించాను చూడు, ఈ విధంగా మడత పెట్టాలి. మడత పెట్టి నేను చూపించే విధంగా ఒకదాని మీద ఒకటి మడత పెట్టి మళ్ళీ మడత పెట్టాలి. మంచి మళ్ళీ లోపల ఉంటుంది. ఇక్కడ కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఎంక నెక్కు వీ షేప్లో కానీ ఏ షేప్లో కానీ కుడతాం కదా, డిజైన్గా కుడతాం కదా. ఎంక ఇట్లా ముడేసినట్టు బౌటై చాలామంది పెట్టుకుంటుంటారు చూడు, అది ఇప్పుడు అది బౌటై ఇక్కడ కుట్టు పెట్టుకోవాలి. ఇక్కడ ఎట్లా కుట్టు పెట్టామో ఇక్కడ కూడా అదే విధంగా కుట్టు పెట్టుకోవాలి. కుట్టు పెట్టి ఇట్లా మంచి మళ్ళీ తీసుకోవాలి. మన కలర్ మ్యాచింగ్, మనకు చీరలో వెళ్ళిందే ఏదైతే వెళ్తుందో బ్లౌజుకు అదే మ్యాచింగ్ తీసుకోవాలి. ఇట్లా కుచ్చులు పెట్టుకోవాలి. మంచిగా నీట్గా కుచ్చులు పెట్టి కరెక్ట్ మధ్యలో పట్టుకోవాలి. మధ్యలో వచ్చేటట్టు అట్లా మధ్యలో పట్టి మధ్యలో మంచిగా నీట్గా కుట్టు పెట్టాలి. మధ్యలోకి ఒకసారి కుట్టు పెట్టాలి. గట్టి కుట్టు పెడితే సరిపోతుంది. కరెక్ట్ మధ్యలో పెట్టాలి. ఈ విధంగా మధ్యలో పెట్టాలి. మధ్యలో కుట్టు పెట్టి ఇట్లా కుట్టు పెట్టి ఈ విధంగా రెడీ అవుతుంది. సేమ్ 2 వైపులా ఒకేలాగా రెడీ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇట్లా కుట్టి పెట్టాను నేను. నాడ టైపు కుట్టి పెట్టాను. అది మధ్యలో పెట్టి మనకు వెనుకకు కుట్టు 2 ఒక దగ్గరికి మంచిగా టైట్గా పట్టుకొని నీట్గా కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా కుట్టు పెట్టిన తర్వాత మనకి నాడ టైపు కుట్టాము కదా, అది దారం కట్ చేసినాక పక్కకు తీసి నేను చూపిస్తున్నాను చూడు, ఇది ఎక్స్ట్రాది కట్ చేసేయాలి. మొత్తం కట్ చేసి మంచి మళ్ళకు ఈ విధంగా తిరగమల్ల మనం కట్ చేసేది తిరగమల్ల, ఇది మంచి మల్ల. దీనికి కింద బౌటై అంటే కింద ఎట్లుంటుందో మీకు నేను చూపిస్తాను చూడండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. బ్లౌజుకు రకరకాల డిజైన్ పెట్టి మనకు ఉక్సులు లేకుండానే కుట్టుకోవచ్చు. ఇప్పుడు 3 ఇంచుల వెడల్పు, మనకి ఇష్టం ఉన్నంత పొడవు, ఒక దిక్కు క్రాసు చూసారు కదా, మూల వచ్చేటట్టు ఇట్లా ఆ విధంగా ఇట్లా గుర్తు పెట్టుకొని మనం ఏదైతే మార్కు పెడుతున్నామో ఆ మార్కు మీద 2 మడతలు పెట్టి ఆ మార్కు ఇప్పుడు ఏదైతే మార్కు పెట్టామో మూల కరెక్ట్ వచ్చేటట్టు చూసి కుట్టాలి. ఈ మూల మాత్రం కరెక్ట్ రావాలి మనకు కుట్టడానికి. మూల కరెక్ట్ వస్తేనే మనకు నీట్గా అనిపిస్తుంది. టై అంటే ఎట్లుంటుంది అనేది అనిపిస్తుంది. చాలామంది ఇంకా బ్లౌజులకు చిన్నగా నెక్కు పెద్దగా పెట్టుకొని ఈ బౌటై వెనుక బ్లౌజుకు పెడతారు. దేనికైనా పెట్టవచ్చు. చిన్నపిల్లలకు ముందలైనా పెట్టవచ్చు, వెనుక ఓల్ పెట్టి ఎంకైనా పెట్టవచ్చు, ఎక్కడైనా పెట్టవచ్చు. ఈ విధంగా కుట్టుకోవాలి. నేను చూపించే విధంగా కుట్టు పెట్టాలి. మనకు అవసరం ఉన్నంత పొడవు, 3 ఇంచుల వెడల్పు క్లాత్ తిరగమల్ల కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఏమంటే కట్ చేసి వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇది ఎంత బాగా రెడీ అవుతుందో మీకే అర్థమవుతుంది. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మంచి మళ్ళీ తీసుకోవాలి. చూడండి, మధ్యలో ఆపేయకండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా కుట్టుకోండి.
మీరు కుడతారని మీరు చూస్తారని కష్టపడి వీడియో తీసి ఎడిట్ చేసి అన్నీ వేసి చూపెట్టాలి అని మీరు నేర్చుకోవాలనే కదా నేను చూపిస్తుంది. ఇది ఎట్లొచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకోటి కూడా సేమ్ ఇది ఎట్లా కుట్టామో ఇంకోటి కూడా సేమ్ దీనిలాగానే రెడీ చేయాలి. ఇప్పుడు సేమ్ 2 రెడీ అయ్యాయి కదా. సేమ్ 2 రెడీ అయినాక ఈ 2 మూలలు పొడుగు వచ్చింది చూడు, 2 మూలలు పొడుగు వచ్చినాయి. ఇప్పుడు ఇట్లా 2 ఇట్లా రెడీ అయినవి. 2 ఇట్లా రెడీ అయినాక మనం ఏం చేయాలంటే ఒకదానిపైన ఒకటి ఇవి కిందికి ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టాలి. ఈ విధంగా పెట్టి కుట్టు పెట్టుకోవాలి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, పక్కనున్న బెల్ నొక్కడం మర్చిపోకండి. మరీ అడుగుతున్నందుకన్నా లైక్ చేసి షేర్ చేయండి. ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా కుట్టు పెట్టుకుంటే మనకు ఎంత బాగా రెడీ అవుతుంది అంటే చూడండి మీరే, అంత బాగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది ఇట్లా రెడీ అవుతుంది. ఒకదానిపైన ఒకటి పెట్టాము కదా, ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయినాక ఇది తెచ్చి దీనిపైన పెట్టి మనము ఓన్లీ ఏది బటన్స్ లేకుండా మనకు నీట్గా ఏది లేకుండానే నీట్గా ఇది తెచ్చి దీనిపైన పెట్టి మనకు ఇష్టం అనుకుంటే కుట్టు పెట్టుకోవచ్చు. మనం సూది దారం తీసుకొని అయినా పెట్టాలి, ఓన్లీ గట్టి కుట్టులాకనైనా పెట్టాలి. సూది దారం తీసుకొని అయినా పెట్టాలి, మనకు ఓన్లీ గట్టి కుట్టులాకనైనా పెట్టుకోవాలి. లేకుంటే బటన్స్ పెట్టవచ్చు, పెద్ద బటన్స్ తెచ్చి కూడా పెట్టుకుంటారు. ఇవి చాలా బాగా ఎంత బాగా రెడీ అయింది చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.